Welcome to Immunity Special Healthy and Tasty. So every day different combinations use చేస్తూ రెసిపీస్ చేస్తూనే ఉంటాము హెల్తీగా అండ్ టేస్టీగా. సో హెల్తీగా చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి వచ్చేసింది అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసిద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే వర్కౌట్స్ చేస్తూ ఉంటారు చాలామంది, జీరో కార్బ్స్ లేకపోతే కీటో డైట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ కీటో డైట్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, ఏంటి, ఇది కరెక్టా రాంగ్ అని. సో ఏంటి అసలు కీటో డైట్ అంటే? సో కీటో డైట్ అంటే ఏంటి అంటే అందులో ఓన్లీ మనకు ఫ్యాట్స్ మాత్రమే ఉంటాయి. సో కీటో డైట్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది, బట్ ఆ వెయిట్ లాస్ ఏంటి అంటే ఓన్లీ ఫ్యాటే ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాట్ ఒక్కటే మనకు ఎనర్జీ లాగా అబ్జార్బ్ అవుతుంది. బట్ అది కొన్నాళ్ళకు మాత్రమే మంచిది. అలాగే మనం దాన్ని లీడ్ చేస్తూ ఉంటే ఆ ఫ్యాట్ అనేది ఆ కొలెస్ట్రాల్గా ఫామ్ అయ్యి అది హార్ట్కి ఎఫెక్ట్ చేయడం, లేదంటే కిడ్నీస్కి ఎఫెక్ట్ చేయడం, కానీ సడన్గా డ్రౌజినెస్, డిజీనెస్ రావడం, సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా లీడ్ అవుతూ ఉంటాయి. సో ఓన్లీ ఫ్యాట్స్ తీసుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు కాబట్టి మనం బ్యాలెన్స్డ్ డైట్తో మన డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. సో ఎంతవరకు అంటే ఎన్ని రోజుల వరకు ఆ కీటో డైట్ అనేది యూస్ చేసుకోవచ్చు, మన టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు యూస్ చేసుకోవచ్చా ఏంటి? సో కీటో డైట్ వచ్చేసి ఓన్లీ 1-2 months యూస్ చేయొచ్చు. సో ఎవరికైతే అంటే ఎక్కువగా మోడలింగ్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు, సో వెయిట్ లాస్ అనేది చాలా ర్యాపిడ్గా జరగాలి అని చెప్పేసి, సో అలాంటి వాళ్ళు 1-2 months జస్ట్ దాన్ని ఫాలో అయ్యి ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ డైట్కి షిఫ్ట్ అయిపోవడం అనేది మంచిది. సో ఇవాళ అయితే పార్టిసిపెంట్ స్పెషల్ కాబట్టి సో ఫస్ట్ తను ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ రమ్య గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అండి. థ్యాంక్ యూ. సో మంచి బేస్ వాయిస్ కదా, నైస్ స్మైల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఏం చేస్తుంటారు యూజువల్గా? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీసులు స్టార్ట్ అయిపోయాయా? యాజ్ ఆఫ్ నౌ వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్. యా. ఓకే, పర్ఫెక్ట్. సో పిల్లలు ఉన్నారు? యా, వెరీ స్మాల్ కిడ్. ఓకే, అల్లరి పిల్లడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఏం చేస్తారు ఇవాళ మా కోసం రెసిపీ? నేను పాలక్ కొబ్బరి కూర చేస్తున్నాను. వావ్, సో మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. అవును. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అచ్చంగా అలాగే వండితే కూడా ఎవరు తినరు, అందులో ఏదో ఒక కాంబినేషన్ యూస్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఓకే, సో పాలకూర అండ్ కొబ్బరి అండ్ మంచి కాంబినేషన్, యాక్చువల్గా హెల్దీ కాంబినేషన్ అండ్ మినిమల్ ఇంగ్రీడియంట్స్తో చేసేస్తున్నారు సూపర్గా. సో విత్ ఇన్ లెస్ టైం అనమాట. యా, లెస్ టైం అండ్ హెల్దీ డిష్ కూడా. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ వేయాలండి. చాలా లెస్ ఆయిల్, బికాస్ దిస్ ఇస్ హెల్దీ కాబట్టి మనం లెస్ ఆయిల్తో డిష్ చేస్తాము. ఓకే, పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ జీలకర్ర వేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆవాలు వేయాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక, వెల్లుల్లి రెబ్బలు కొంచెం టైం పడుతుంది కదా, సో అది ఫ్రై అయ్యాక కాస్త ఫ్రై అయ్యాక. సో మీరేమైనా ప్రొఫెసర్గా పనిచేశారా, లెక్చరర్గా ఎప్పుడైనా? యాక్చువల్లీ బిఫోర్ సాఫ్ట్వేర్ స్కూల్లో చెప్పేదాన్ని. ఆ ముక్త కంఠము అక్కడ నుంచి వచ్చింది అనమాట. వెరీ ఆర్డరింగ్ వాయిస్, డామినేటింగ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సీరియస్లీ, అంటే లైక్ అనగానే అనిపించేసింది, అలా మాట్లాడుతున్నప్పుడే అనిపించింది. ఖచ్చితంగా స్టూడెంట్స్ని బాగా, బికాస్ అక్కడ స్టేజ్ ఉంటుంది కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండకుండా బేస్ వాయిస్ వస్తుంది అంతే. డెఫినెట్లీ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్ అనమాట. మాకు కూడా అదే కావాలి, మంచిగా పెద్దగా వాయిస్ కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అది ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేయాలి. చిటపటలాడాక మన కొబ్బరి తురుము వేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్. కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఎండు కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు. సూపర్. కొంచెం మంచి అరోమా వస్తుంది కదా కొబ్బరి ఫ్రై అయిన వస్తుంది. సో దాని తర్వాత పాలకూర వేసేయాలి, విచ్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే,
అయితే కాస్త వేగాలి. కొంచెం మగ్గనిద్దాము. పాలకూర పచ్చిగా ఉంటుంది కదా. సూపర్. సో లిడ్ పెట్టేసి యా సో పాలకూర అయితే కాస్త మగ్గాలి కదా. సో ఈలోపు ఫ్యామిలీ గురించి మాట్లాడేసుకుందాం. ఎవరు ఉంటారు, ఏం చేస్తుంటారు ఇంట్లో వాళ్ళు? మాది షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు. ఓకే. 1.5 year old బాబు. ఓకే. పేరు? రేయాంష్. వివేక్ రేయాంష్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు సాఫ్ట్వేర్. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ కమ్ లవ్. ఫస్ట్ లవ్ చేసుకొని మళ్ళీ అరేంజ్ చేశారా? అరేంజ్ చేసుకుని తర్వాత లవ్ చేశారు. పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్ ఆన్సర్. అందుకని అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. సూపర్. ఓకే. సో పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది కదా. ఇంకా కుక్ అయిపోయి ఉంటుందండి. చూద్దాం. ప్రాపర్ గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. యాక్చువల్లీ ఏ వెజిటేబుల్లోనైనా సాల్ట్ అండ్ స్పైసెస్ కొంచెం తక్కువే ఉండాలి. సో విచ్ ఇస్ హెల్దీ. మనం హెల్దీ డిష్ చేస్తున్నాం కదా, సో అందుకోసం తగ్గించాలి. సో కారం వేశారు. నెక్స్ట్ ఏంటి? ధనియాల పొడి వేయాలండి. ఓకే. యాక్చువల్లీ లీఫీ వెజిటేబుల్లో ధనియాల పొడి చాలా గ్రేట్ కాంబినేషన్ అండి. వావ్. ఓకే. సో లైట్గా వాటర్ వేసుకున్నాం జస్ట్. ఓకే. ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాము. లిడ్ పెట్టేసి వాటర్ పోసాం కదా. ఓకే. 2 minutes లో కుక్ అయిపోతుంది. రెడీ టు సర్వ్ అన్నమాట. ఓకే. సో ఈ లోపు ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి, హాబీస్ ఏంటి? పాస్ట్ టైం అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కాబట్టి మేము వీ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం. ఓకే. సో ఉన్న టైంలో లెర్నింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే. లెర్నింగ్ కానీ కేటీ కానీ ఇవే ఉంటాయి అన్నమాట. సో మీరు మీ హస్బెండ్ ఇద్దరు ఒకే టీమా? లేదండి, డిఫరెంట్ టీమ్. ప్రాజెక్ట్స్ డిఫరెంట్. సేమ్ ఫీల్డ్ సేమ్ బట్ డిఫరెంట్ టీమ్స్. ఓకే. సో చక్కగా ఇదైతే వేగిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అండి. పాలక్ కొబ్బరి కూర రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ కొబ్బరి కూరకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. పాలక్ కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము, పాలకూర వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాలక్ కొబ్బరి కూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. కొబ్బరి అండ్ పాలకూర మంచి కాంబినేషన్ యాక్చువల్లీ, అండ్ చాలా హెల్దీ. చాలా క్విక్గా చేసేసారు అనమాట. నాకైతే సూపర్గా నచ్చింది. చాలా చక్కగా జలప్ కూడా అయ్యింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే. సో మంచి రెసిపీని పరిచయం చేస్తారు రమ్య గారు ఇవాళ మాకు అండ్ మా ఈటీవీ వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లాస్య గారు. బాయ్. బాయ్. సో మరి నువ్వే కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసావు?
సో తను చక్కటి డ్రై కర్రీ రెసిపీ చూపించింది కదా, నేను నెక్స్ట్ రసం చూపించబోతున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బీట్రూట్ రసం. ఓకే, బీట్రూట్ రసం అసలు డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే బీట్రూట్ ఫ్రై విన్నాము అండ్ బీట్రూట్ రైస్ యాక్చువల్గా చూసాము. అండ్ రసం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇంకా డౌట్గా ఉంది అసలు రసం బీట్రూట్ రసం ఎలా ఉంటుంది అని. సో కొంచెం థింక్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ పోప్కి కావాల్సింది తీసుకొచ్చేసావు. బీట్రూట్ ఆల్రెడీ ఉడికించావా లేదా? లేదు, నార్మల్ కట్ చేసి తీసుకొచ్చా. చింతపండు గుజ్జు కూడా తెచ్చావు. పర్ఫెక్ట్, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, ఇంకొక స్పూన్ పోపు వేసేసుకుందాం ముందు. కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు కూడా, వెల్లుల్లి కూడా, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, సో ఇదైతే పోపు అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం? నెక్స్ట్ మనం మిక్సీ పట్టేద్దాం బీట్రూట్ ఇంకా కొబ్బరి తురుము కూడా. బీట్రూట్ ఫస్ట్, ఆ తర్వాత కొబ్బరి తురుము కూడా. సో పచ్చి కొబ్బరి తురుము లేకపోతే డ్రై కొబ్బరి తురుము ఏదైనా యూస్ చేయొచ్చు? ఏదైనా యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది అందులో వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ ఇద్దామా? కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ చింతపులుసు కూడా, చింతపండు గుజ్జు కూడా వేస్తాము. ఇంకా స్పైసెస్ కూడా వేసేద్దాం. కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో యూజువల్గా రసం అంటేనే వెరీ లైట్ ఫుడ్ అనమాట. సో ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ అంటారు? సో ఏ టైంలో అయినా మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నైట్ టైం అందరూ మిల్లెట్స్ మిల్ తీసుకుంటూ ఉన్నారు. సో దాంట్లో కూడా ఇది చక్కటి కాంబినేషన్ కాబట్టి ఏ టైంలో అయినా మంచిగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా మరిగిపోయింది. ఇంకా సర్వ్ చేసుకున్నామా? పుదీనా వేసి మనం సర్వ్ చేసుకున్నాం. సో కొంచెం పుదీనా,
కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. పర్ఫెక్ట్. ఓకే లాస్య, బీట్రూట్ రసం రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బీట్రూట్ రసం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రసంకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. బీట్రూట్ రసం తయారు చేసుకునే విధానం: బీట్రూట్, పచ్చి కొబ్బరి తురుము కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, బీట్రూట్, కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు, చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ రసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా చాలా యమ్మీగా ఉంది. అండ్ బీట్రూట్ అనేది రసం లాగా ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్. యూజువల్గా మనం టొమాటో రసం ఎలా ఉంటుందో అంతకంటే చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మనం కొబ్బరి కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా డిఫరెంట్గా టేస్ట్ తెలుస్తుంది. ఎస్. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలక్ కొబ్బరి కూర. పాలకూరలో మనకు వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే సాలబుల్ ఫైబర్ ఉంటుంది. దాంతోపాటు వైటమిన్ B6 అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఆకుకూరలు ఎవ్రీడే తీసుకుంటూ ఉండాలి. అందులో వాళ్ళు పాలకూర అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేయాలి. దాంతోపాటు కొబ్బరి తురుములో కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైతే నరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు కూడా కొబ్బరి తురుముని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ రసం. బీట్రూట్ ఎవ్రీడే తీసుకోవడం వల్ల బాడీని డీటాక్స్ చేస్తుంది. అండ్ దాంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు బీట్రూట్ తీసుకోవడం వల్ల బ్లడ్ని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది. అండ్ అలాగే మనకు హిమోగ్లోబిన్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే బీట్రూట్ వల్ల స్కిన్కి కూడా చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా స్కిన్ టెక్స్చర్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.